అందరికి స్వాగతం పలికేస్తున్నాము. గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క. ఓకే, టీజర్ లాంచ్. తిప్పుకుంటాను తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాను, తిప్పుకుంటాను తిప్పుకుంటాను నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాను. బ్యాండ్ మేళం నిజంగా లిటరలీ థియేటర్ లో ఖచ్చితంగా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో అట్లా వస్తుంది ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది. మార్చ్ 13 రోజు మా సినిమా వస్తుంది, అందరూ వచ్చి చూడండి. అండ్ March 13 థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఈ బ్యాండ్ మేళం అనే కదా ఇక్కడ ఉన్న ఎంతో మంది యాదగిరులకి ఎంతో మంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్ March 13. I'll see you all in theaters. ఇది ప్రేమతో తీసిన సినిమా, ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా, ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. అప్పుడప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి, కాలేజ్ బంకులు కొట్టి గ్రూపులతో వెళ్ళడానికి, సరదాగా దోస్తులందరినీ వేసుకుని వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత ఓ 10-12 మంది బంచులుగా థియేటర్కి వెళ్ళి గోల్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు అనిపించింది. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ డే ఫర్ యు. అండ్ డెఫినెట్ గా టీజర్ చాలా బాగుంది, చాలా లైవ్లీగా ఉన్నారు రోషన్ అండ్ శ్రీదేవి. మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది, మీ అందరు దీన్ని ఆదరిస్తారు. ఇది ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ఇద్దరు బావమర్దుల ట్రావెలే ఈ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళ లవ్ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తది, అది మీ సినిమా చూస్తేనే తెలుస్తుంది. I think ఈ సినిమా డెఫినెట్ గా March 13 it's going to be a fantastic film, beautiful success.